హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చి ఈరోజు నుంచి కొత్త రూల్స్, ఉద్యోగాల జీతాల నుంచి సిలిండర్, క్రెడిట్ కార్డ్స్ వరకు మారే అంశాలు ఇవే. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. నిన్నటితో సెప్టెంబర్ నెల ముగియనుంది. ఈరోజు తర్వాత అంటే అక్టోబర్ 1 నుంచి కొత్త నెలకి అడుగుపెట్టబోతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే నెలలో జరిగే మార్పుల గురించి ముందు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ కొత్త మార్పుల వల్ల మీ జేబులపై నేరుగానే ప్రభావం పడవచ్చు. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర నుంచి క్రెడిట్ కార్డుల వరకు పలు అంశాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అవేంటో పూర్తిగా తెలుసుకుందాం. చమురు కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన ఎల్పిజి సిలిండర్ ధరలను సవరిస్తూ వస్తాయి. కొన్నిసార్లు రేటు పెరగచ్చు, ఇంకొన్నిసార్లు ధర తగ్గచ్చు. అలాగే పలుమార్లు సిలిండర్ రేటు స్థిరంగా కూడా కొనసాగించవచ్చు. అందువల్ల రేపు సిలిండర్ ధర ఏ విధంగా మారుతుందో చూడాల్సి ఉంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎయిర్ టర్బైన్ ఇంధనం ఏటీఎఫ్, సిఎన్జి, పిఎన్జి ధరలను కూడా సవరిస్తాయి. ఇది నెల మొదటి తేదీన జరుగుతుంది. కంపెనీలు కూడా ధరలను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ఏటీఎఫ్ రేట్ పెరిగితే మీరు విమాన ప్రయాణానికి అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో సిఎన్జి ఖరీదైనదైతే బస్సు లేదా ఆటో ప్రయాణం ఖరీదు అవుతుంది. పిఎన్జి రేటు పెరిగితే పైపుదారింటికి వచ్చే గ్యాస్ భారం అవుతుంది. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తుంటే అక్టోబర్ 1 నుండి మీపై ప్రభావం పడవచ్చు. వాస్తవానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన కొన్ని క్రెడిట్ కార్డులో లాయల్టీ ప్రోగ్రామ్స్ సంబంధించి మార్పులు చేసింది. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలను అమల్లోకి రానున్నాయి. అక్టోబర్ 1 నుంచి కార్మికులకు పెరిగిన వేతనాలు లభించనున్నాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాన్ని రోజుకు 1030 రూపాయలకు పెంచింది. దీనికి సంబంధించి కార్మిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే సమాచారం ఇచ్చింది. అక్టోబర్ 1 నుండి సుకన్య సమృద్ధి యోజనలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. రేపటి నుండి కేవలం చట్టపరమైన సంరక్షణలు మాత్రమే కుమార్తెల ఖాతాలను నిర్వహించగలరు. బాలిక ఖాతాలను ఆమెకు చట్టపరమైన సంరక్షకుడు కాని వ్యక్తి తెరిచి ఉంటే అతను అక్టోబర్ 1 నుండి ఈ ఖాతాను అమ్మాయి తల్లిదండ్రులకు లేదా చట్టపరమైన సంరక్షకుడికి బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇది చేయకపోతే ఖాతా క్లోజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, మనకు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.